హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పొదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 20. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరీదేవి కళ్ళల్లోని భావం అర్థమవడంతో లోచనకి సర్రున కోపం వచ్చింది. కానీ దాన్ని అస్సలు బయట పెట్టకుండా ఒక పక్కగా నిలబడింది. నా మనవడి జీవితంలోకి రాగానే ఆధిపత్యం వచ్చిందని అనుకుంటున్నావా? చాలా చిన్నగా వచ్చాయి రాజేశ్వరీదేవి గొంతు నుండి మాటలు. అవి లోచనకి తప్ప వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న పని వాళ్ళకి కూడా వినిపించలేదు. ఆ మాటలు తనకి వినపడనట్టే నిలబడింది లోచన. ఎక్కువ కలలు గనకు ఈ ఇంటి కోడల్ని అయిపోయానని అంది మళ్ళీ. నేను కలలు కనేది నా గుర్తింపు కోసం అమ్మమ్మ. ఇంకా ఈ ఇంటి కోడలని అవ్వాలని నేను కోరుకోలేదు. నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అలా అని నువ్వు వెళ్ళమని చెప్పగానే వెళ్ళిపోతాననుకోకు. నాది అనుకున్న స్థానాన్ని ఎలా దక్కించుకోవాలో, ఆ తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. రాజేశ్వరీదేవికి ఏమాత్రం తగ్గకుండా సమాధానం చెప్పింది లోచన. రాజేశ్వరి కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. అసలు అప్పటి వరకు లోచన అలా మాట్లాడగలదు అని అనుకోలేదు ఆవిడ. తల తిప్పి ఆవిడను చూడకపోయినా కూడా ఆమె ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకున్న లోచన పెదవులు సన్నగా విచ్చుకున్నాయి, జాజి పువ్వులా. మనవడికి ఏం కాకూడదు అని తప్పిస్తున్నారు మీరు. నా గుర్తింపు కోసం పోరాడుతున్నాను నేను. మీరు నా దగ్గరకు రాకముందే నేను ఎవరో ఏంటో తెలుసుకున్నదాన్ని. ఇక్కడికి ఎలా చేరుకుంటానో కూడా తెలుసుకున్నదాన్ని. ఎలా మీ ముందు ఉండాలో తెలుసుకోలేనా? విరిసి విరియని పెదవుల మాటున వచ్చాయి లోచన మాటలు. అదే సమయంలో లోపల స్వీటీకి ట్రీట్మెంట్ జరుగుతుంటే డాక్టర్ హెల్ప్తో తన చేతిని బలవంతంగా విడిపించుకున్న అర్హంత్ రూమ్ నుండి బయటకు వస్తూ అక్కడ లోచనని, ఆమె పక్కన ఉన్న రాజేశ్వరీదేవిని చూసి అనుమానంగా చూశాడు. కారణం లోచన ఫేస్ బాధగా ఉంటే రాజేశ్వరీదేవి ఫేస్ ఏదో ఆశ్చర్యకరమైన విషయం విన్నట్టో లేదా చూసినట్టో ఉంది. అనుమానంగా చూస్తూ లోచన దగ్గరకు వెళ్ళాడు. బావా, తనకి ఎలా ఉంది? రూమ్ వైపు చూపిస్తూ అడిగింది. డాక్టర్ వచ్చారు కదా, ట్రీట్మెంట్ జరుగుతుంది. అయినా నువ్వు రూమ్లోనే ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చావు అని లోచనని తీసుకెళ్తూ ఒకసారి రాజేశ్వరి వైపు చూశాడు. రాజేశ్వరీదేవిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నేరుగా లిఫ్ట్ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఒకవేళ స్వీటీ చేసుకున్నది జీర్ణించుకోలేక అలా ఉందేమో అనుకుని. నువ్వు అలా పరుగులు పెడుతూ వచ్చేస్తే నాకు భయం వేసింది. అందుకే నీ వెనుకే వచ్చాను అంది లోచన అమాయకంగా. సారీరా, నేను అసలు గమనించలేదు అన్నాడు అర్హంత్. ఊరుకో బావా, అలాంటి పరిస్థితుల్లో కూడా పట్టించుకుంటారా? అసలు నాకే కాళ్ళు చేతులు వణికిపోయాయి తనని అలా చూస్తే. ఇంకా చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగిన నీకు ఎలా ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అంది. సరే, ఇంకా టాపిక్ వదిలే. ఆకలేస్తుందా? లంచ్ తెప్పించనా అని అడిగాడు. వద్దు బావా, ఎందుకో కంగారుగా ఉంది. ఇప్పుడేం వద్దు అని అర్హంత్ భుజాన్ని చుట్టుకుని కూర్చుంది భయంగా. ఏం కాదురా, నరం కట్టవలేదు, జస్ట్ లోతుగా కట్ అయిందంతే. స్టిచెస్ వేస్తారు, తగ్గిపోతుంది. తనకేం కాదు అన్నాడు లోచన తల నిమురుతూ. ఏమో బావా, భయం అయితే ఉంది. ఏదైనా జరిగితే ఆ పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. రామయ్య తాత చెప్పారు, బలవంతంగా మనలో ఉన్న జీవుడిని చంపేయకూడదంట. అంటే ఆత్మహత్య చేసుకోవడం మహాపాపమని. కానీ తను అలా చేసింది. పాపం వాళ్ళమ్మ ఇంకా మీరందరూ ఎంతలా కంగారు పడ్డారు. ఒక్క క్షణం ఆలోచించుకోవాలి కదా అంది. తను ఆలోచించలేకపోయిందిలే, డిప్రెషన్లో ఉంది కదా. అది వదిలే, మార్నింగ్ ఎప్పుడో తిన్నావు, ఫుడ్ తెప్పిస్తాను, ఇక్కడే తినేసి మళ్ళీ పడుకో అన్నాడు. ఎప్పుడు పడుకోవడమేనా? నాకు నిద్ర రావడం లేదు అంది మారంగా.
మరి ఏం చేస్తావు చెప్పు? నువ్వు చదువుకున్నావని చెప్పావు కదా, ఏమైనా బుక్స్ తెప్పించినా చదువుతావా అని అడిగాడు. వద్దు, నాకు నీ ఫోన్ కావాలి అని అడిగింది, కళ్ళు మాత్రమే పైకెత్తి. నా ఫోనా అని క్షణం ఆగి, అడగడం మర్చిపోయాను, మీ బాలు అనే ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా, లేకపోతే రామయ్య తాతది కానీ, అంటే చాలా కాలం అయింది కదా, గుర్తుందా అని అడిగాడు. ఓ, గుర్తుంది కదా, బాలుదే కాదు, రామయ్య తాతది, రంగిది, వాళ్ళ ఆయనది, ఇంకా బట్టల సుబ్బిది అంటూ లిస్ట్ చెప్తున్న లోచనని ఆపేసి, మీ ఊళ్ళో అందరిది గుర్తున్నాయా అని అడిగాడు. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ, మా తాతయ్య పోలిక వచ్చిందంట, మా అమ్మమ్మ చెప్పింది, నాకు నిజంగానే అందరి నంబర్స్ గుర్తున్నాయి అంది. అయితే మీ బాలుకి ఫోన్ చేయి, నేను కూడా మాట్లాడతాను మీ బాలుతో అన్నాడు. అమ్మో, బాలుకా అంది గుండెల మీద చెయ్యి వేసుకొని. ఏం భయమా మీ బాలు అంటే అన్నాడు నవ్వుతూ వెక్కిరిస్తున్నట్టు. కాదు, నేను పెళ్లి చేసుకున్నానని తెలిస్తే మాకు చెప్పలేదెందుకు అని బాధపడతాడు. బాలుకు తెలిస్తే రామయ్య తాత కూడా బాధపడతాడు. నా పెళ్ళి మా గుడిలో చెయ్యాలని చాలా కలలు కన్నాడు రామయ్య తాత. అందరూ ముక్కు మీద వేలు వేసుకునేలా ఘనంగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు నేను ఇలా పెళ్లి చేసుకున్నానని తెలిస్తే ఎంత బాధపడతారో అంది బుగ్గల కింద చేతులు పెట్టుకుని. నువ్వు వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది. ఇంకా మన పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు కదా. వాళ్ళకి నేను సర్ది చెప్తాను కానీ నీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, లేదా నిన్ను తలుచుకుంటూ ఉండొచ్చు కదా. ఒకసారి ఫోన్ చెయ్యి అని ఫోన్ లోచన చేతికి ఇచ్చాడు. నేను చెయ్యను బావా, నువ్వే చెయ్యి, నేను నంబర్ ఇస్తాను కానీ నువ్వే మాట్లాడాలి అంది బింకంగా. సరే, నంబర్ టైప్ చేయి అని మొబైల్ లాక్ ఓపెన్ చేసి లోచన ముందు పెట్టాడు. లోచన నంబర్ టైప్ చేయగా అర్హన్ కాల్ చెయ్యబోతున్న టైంలో వాళ్ళ రూమ్ డోర్ నాక్ అయ్యింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూస్తాను అని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా తల్లి ఉండడంతో ఏంటి మా అన్నాడు. ఒకసారి కిందకి రా చందు, డాక్టర్ మాట్లాడుతానన్నారు ఆవిడ. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను అని తల్లితో కలిసి వెళ్ళాడు అర్హన్. వెళ్తున్న అర్హన్నే చూస్తూ మోకాళ్ళు ముడుచుకొని దాని మీద తల పెట్టుకుని కూర్చుంది లోచన. అర్హన్ కిందకు వెళ్ళేసరికి స్వీటీ ఉన్న రూమ్ డోర్ వేసి ఉంది. జీవిత, రాజేశ్వరి హాల్లో కూర్చుని ఉన్నారు. జీవిత ఏడుస్తూనే ఉంది. రాజేశ్వరి మౌనంగా ఉంది. డాక్టర్ అర్హన్ని చూడగానే లేచి నిలబడింది. కూర్చోండి డాక్టర్ అని సింగిల్ సోఫాలో కూర్చున్నాడు అర్హన్. రాజేశ్వరిదే ఉంటే వెళ్ళి ఆమె పక్కన మాత్రమే కూర్చునే అర్హన్ ఇప్పుడు ఇలా విడిగా కూర్చోవడం శారద గమనించినట్టే ఉంది. కొడుకు మొండితనం గురించి తెలిసినదై. ఎలా ఉంది స్వీటీకి అని అడిగాడు అక్కడ ఎవరిని పట్టించుకోకుండా. తన ఫిజికల్ కండిషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు మిస్టర్ అర్హన్, కానీ తన మెంటల్ కండిషన్ మాత్రం ఏమాత్రం బాలేదు. ఇలానే వదిలేస్తే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోగలదు అన్నారు డాక్టర్. అర్హన్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో తను నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. ఇప్పుడు తన కండిషన్ మెరుగవ్వగలదంటే అది మీ వల్ల మాత్రమే సాధ్యం. మీరే తనని మెల్లగా మౌల్ చేయగలరు అని భయంగా రాజేశ్వరీదేవి వైపు చూస్తూ చెప్పింది డాక్టర్. మరి ఇప్పుడు అర్హంత్ ఏం చేస్తాడంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.